డీజీపీకి ఫోన్ చేస్తే నోరు మీద డీజీపీ ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? కమిషనర్ ఫోన్ చేస్తాడు, కమిషనర్ పోలీసులు ఫోన్ చేస్తాడు. పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే వాడు మన శ్వేతను బతకని వర్రా. 20 సంవత్సరాలు క్రిమినల్స్తో బతికిన వాడిని. వాళ్ళ థింకింగ్ నీకు తెలియదు. శ్వేత నిన్ను డాడీ అని పిలవచ్చురా, కానీ ఈ చేతితో ఎత్తుకొని పెంచాను. నువ్వు అప్పాడటానికి సిగ్గుపడ్డావు. నేను ఎంతో కష్టపడి ఈ డబ్బు తీసుకొచ్చాను రా. నాకు శ్వేత తిరిగి రావాలి. వాడు ఎక్కడున్నాడు చెప్పండి డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆవేశపడే టైం కాదురా, ఇంకో 10 నిమిషాలు ఫోన్ వస్తుంది. నీకేం కాలేదు కదా? కాలేదు. థ్యాంక్ గాడ్. ఎలా వచ్చావమ్మా? నమస్కారం జడ్జి గారు. ఎందుకు వచ్చావు? 2 రోజుల తర్వాత వస్తానన్నా. మా ఆట మీద నిలబడేవాడిని. మీ తీర్పు కోసం వచ్చాను. ఈ పద్మనాభం ఒకసారి తీర్పు ఇస్తే ఇక ఎప్పటికీ మారదు. నీలాంటి వాళ్ళు ఏ జన్మలోనూ మారరు. 4 రోజులైంది నువ్వు ఊరు నుంచి వచ్చి. అక్కడ రోజుకి 4గురిని కొట్టుండేవాడివి. సిటీకి వచ్చినా కూడా కొట్టకుండా ఉండలేకపోయావు. రక్తం చూడందే నువ్వు బతకలేవు. నా కొడుకుని నీలాంటి వాడి ఇంటికి ఎలా ఇస్తాను? గెట్ అవుట్. ఎవరిని డాడీ గెట్ అవుట్ అంటున్నారు? ఇందాక థ్యాంక్ గాడ్ అని చెప్పారే, ఆ థ్యాంక్స్ గాడ్ కాదు, ఈ అంకుల్ కి చెప్పండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రే బలి అన్నా, ఈడితోటి మన మామకు తలనొప్పి ఉండకూడదని చెప్పానా? ఈ తల కూడా తీసేయమన్నావు కదన్నా. ఎవరు నువ్వు? ఎవరురా మీరు? ఇంకొక్కసారి మా మామకు తలనొప్పి అయ్యావో తల తీస్తా. ఎవరురా వీడు? లైఫ్ లో ఎవరికి రుణపడి ఉండే అలవాటు లేదు నాకు. నా కూతుర్ని కాపాడినందుకు. డాడీ, అంకుల్ 5 నిమిషాలు లేట్ గా వచ్చుంటే నా జీవితం నాశనం అయ్యుండేది. కాపాడినందుకు రేట్ కట్టారు. నాకు ఏదైనా అయ్యుంటే దానికి ఎంత రేట్ కట్టుంటావా డాడీ? ఈ దేశంలో కొన్ని వందల రేప్ కేసులు మీ కోర్టుల్లో విచారణకు వచ్చుంటాయి. ఎంతో మంది ముద్దాయిలకి శిక్ష పడి ఉంటుంది. కానీ ఏ జడ్జి అయినా పోయిన శీలాన్ని తిరిగి ఇవ్వగలిగారా డాడీ? ఏడోకమ్మా, మీ నాన్నగారికి కావలసింది
నీతి, న్యాయం, ధర్మం ఇంకెవరు ఆయనకు అక్కర్లేదు. సిచ్యువేషన్ అర్థమైంది. నువ్వు చేసిన ఈ సాయంతో మంచి మనిషివి అనిపించుకున్నావు. మా ఇంట్లో అందరి మనసులు గెలిచావు. కానీ నా మనసు గెలవాలంటే మీ ఊర్లో జరిగి బై ఎలక్షన్లో పోటీ చేసి గెలువు. వైలెన్స్ జోలికి పోకుండా, కత్తి పట్టకుండా, మంచితనంతో మాత్రమే. అప్పుడు ఈ సంబంధం గురించి ఆలోచిస్తా. ఎవరో చెప్పిన మాటలు విని మీరు తీర్పు ఇవ్వడం కాదు సార్. మీరే మా ఊరొచ్చి నా పక్కనే ఉండి కళ్ళారా చూసి చెవులారా విని అప్పుడు డిసైడ్ చేయండి. ఏంటి జడ్జి గారు, మా పల్లెటూరును చూస్తుంటే నవ్వొస్తుందా? నిన్ను చూస్తుంటేనే వస్తుంది. నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి 5 సుమలో ముందు, 5 సుమలో వెనక 100 మంది సెక్యూరిటీ. సెక్యూరిటీ నాకు కాదు జడ్జి గారు, మీకు. కేసులను బట్టి ఎవరెవరికో తీర్పులు ఇచ్చేస్తుంటారు. కొందరికి న్యాయం జరగచ్చు, అన్యాయం జరగచ్చు. ఎప్పుడు ఎవడు ఎలా కక్ష తీర్చుకుంటాడో తెలియదు కదా. ఇప్పుడు మీరు మా గెస్ట్, మీకేం కాకూడదు. అమ్మా అమ్మా అమ్మా, కట్టింగులు చేసేటో నా ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా, కటింగ్లు వేసేవాడైనా ఫేస్ కట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రాని తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా. బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను కానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 వేలు సంపాదిస్తున్నారండి. అంతెందుకు, విమానాలు కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్ ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభనానికి 3 తెల్ల దుప్పట్లు, దిండ్లు గుడక గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన చాబిల్లి మంచమేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా. ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా? జడ్జిని లేపేస్తా, పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షనిస్టుదా? వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. ఇంక నేను అర్సను కరుస్తా. ఏమండి, కంచికి ఎప్పుడు వెళ్దాం? ఏ, మీకు అక్కడ ఏదైనా మొక్కుబడి ఉందా? కాదండి, పెళ్లికి పట్టు చీరలు అవి కంచిలో బాగుంటాయి కదా. కంచి ఎందుకు, దండగా కళామందిర్ ఉండగా. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్. అబ్బా కదలకొదనా. ఏంటి అథారిటీ చలాయిస్తున్నావా? ఆడపడుచుని అర్ధ మొగుడిని, ఆ మాత్రం సీనుంటుందిలే వదినా. ఏమన్నావు డాడీ? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమని పిలిచావు? వదినా. ఆ అమ్మాయికి ఓ పేరుంది, ఏంటది? నందిని. కరెక్ట్, ఆ పేరు పెట్టి పిలువు. వరుసలు గిరుసలు పెళ్ళైన తరువాత. తప్పేం కాదు. వదినా 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 వదినా, మంచి వదినా. ఏంటి ఎన్ని ఐటమ్స్ వండారు? మేము వచ్చామనా? లేదు బాబు, రోజు ఇంతే. రోజంతా తింటూనే ఉంటారా? ఇంట్లో రోజు 30-40 మంది భోంచేస్తారు. ఈ ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. డాడీ ఎలా ఉంది? కాస్త ఓవర్ అయింది, అదే కారం ఓవర్ అయింది. జడ్జి గారు, సీమలో కారము ఎక్కువే, మమకారము ఎక్కువే. నందిని, నువ్వు కూడా భోంచేయమ్మా. నేను తర్వాత చేస్తానులేండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మనమే వడ్డించుకుందాం. నువ్వు కూర్చో. వద్దండి, నేను తర్వాత చేస్తాను. మరోలా అనుకోకండి, నందిని ఈరోజు ఉపవాసం. ఉపవాసమా? దేనికి? అది కోరుకున్న వాడితో పెళ్లి జరగాలని 7 శుక్రవారాలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని తను అమ్మవారికి మొక్కుకుంది.